ఎవ్రీ ఫెబ్ లో ఈ 3 days మాత్రమే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో మేము అక్కడికి ట్రావెల్ చేసుకుంటే మనము మొత్తం 16 kilometers ఉంటుంది దర్శనం పాయింట్ వరకు. కాకపోతే మనము 10 kilometers మాత్రమే మన వెహికల్స్ అనేది వెళ్తుంది. ఇంకా మేము 1 kilometer వచ్చామని అనుకుంటున్నాం. ఇంకా చాలా దూరం మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి భక్తులందరూ నడుచుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము ఒక 3 hours అన్న వెయిట్ చేసి ఉంటాము. సో రూట్ క్లియర్ అవుతుందేమో అని. సో ఇంతకీ కాకపోతే సో మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. సో గైస్, ఇందాక రీక్యాప్ చూసిండ్రు కదా. సో లాస్ట్ ఇయర్ మాకు దర్శనం కాలేదు. సో ఈ ఇయర్ ఎలాగైనా దర్శనం కావాలని మేము సలేశ్వరం ఓపెన్ అయిన ఫస్ట్ డేనే మేము ఇక్కడికి వచ్చేసినాం అనమాట. సో చాలా ఎర్లీగా వచ్చినాము, ఎర్లీ మార్నింగ్. కాకపోతే ఇక్కడ 3 o'clock కి మార్నింగ్ అలౌ చేస్తారు కాబట్టి ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత మేము లోపలికి ఎంటర్ అయినాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీరు ఆ ప్రీవియస్ వీడియో చూడకపోతే నేను పైన ఐకాన్ బటన్ లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడ క్లిక్ చేస్తే మీరు అక్కడ వీడియో చూడొచ్చు అనమాట. సో ఆ వీడియోలో సలేశ్వరం మెయిన్ గేట్ నుంచి లోపల ఎట్లా వెళ్ళాలో ఇంకా మొత్తం డీటెయిల్ గా ఉందన్నమాట. సో మేము చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. సో ఆ వే మొత్తం ఉంది ఆ వీడియోలో. మేము ఎక్కడైతే స్టాప్ చేసినామో అక్కడ నుంచి మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేయడం జరుగుతుంది గైస్. అయితే గైస్, లాక్డౌన్ తర్వాత 2023లో మళ్ళీ సలేశ్వరం ఓపెన్ చేసిండ్రు అనమాట. సో అందుకనే 5 లక్షల మంది వచ్చిండ్రు ఒకటేసారి. సో అందుకే చాలా మందికి దర్శనం కాలేదు, చాలా మంది చనిపోయారు అనమాట లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ అలా కాకూడదు. సో మేము ఈసారి మంచిగా దర్శనం కావాలని మేము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డే రోజే మేము వచ్చేసినాం అనమాట. సో ఈసారి మాకు దర్శనం అయిందో లేదో ఈ వీడియోలో చూసేద్దామా. గైస్, సలేశ్వరం ఎవ్రీ ఇయర్ ఫెబ్ ఇంకా ఏప్రిల్ మధ్యలోనే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చే పున్నం అప్పుడు సలేశ్వరం అనేది ఓపెన్ చేస్తారు. సో ఓన్లీ ఫర్ 3 and 4 days మాత్రమే ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్. ఎందుకంటే ఇది నల్లమల డీప్ ఫారెస్ట్ కాబట్టి సో వైల్డ్ యానిమల్స్ చాలా ఉంటాయి. ఇంకా ఇప్పుడు నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో మేము లోపల 3 kilometers వచ్చిన తర్వాత ఒక 2-3 hours వెయిట్ చేసినాము ఇక్కడ లోపల వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి కుదరలేదు. సో ఇక్కడ నుంచి అందుకనే నేను మళ్ళా కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియో. ఇక మన 3 kilometers లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రూట్ ఇలా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు కొంచెం చీకటి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో మార్నింగ్ మేము ఇప్పుడు కిందికి దిగుతున్నాము. మళ్ళీ పైకి వచ్చేసరికి సన్ రైజ్ అయిపోతుంది అనమాట. గైస్, మనం సలేశ్వరం టెంపుల్ కి రావాలంటే హైదరాబాద్ నుంచి మనకి 188 kilometers అవుతుంది. ఇంకా శ్రీశైలం నుంచి రావాలంటే 68 kilometers అవుతుంది అనమాట. సో శ్రీశైలం నుంచి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ అక్కడ నుంచి రావచ్చు అనమాట. ఇంకా ఈసారి అయితే మేము కొల్లాపూర్ నుంచి వచ్చినాం. సో టోటల్ 7 members వచ్చినాం అనమాట. సో కార్ లో మేము ఒక 5 members వచ్చినాము, ఇంకా 2 members బైక్ మీద వచ్చిండ్రు. ఇంకా టెంపుల్ కి రావాలంటే మనము ఓన్ వెహికల్స్ లో రావచ్చు, లేకపోతే బస్సెస్ కూడా ప్రొవైడ్ ఉంటుంది ఆ టైంలో. సో బస్సెస్ లో కూడా మనం రావచ్చు అనమాట. కాకపోతే మనము ఓన్ వెహికల్స్ లో వస్తే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. సో శ్రీశైలం వచ్చే రూట్ లో చెక్ పోస్ట్ లో మనము 2 wheelers కి ఇంకా 4 wheelers కి వేరే కాస్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడ పే చేసి మనం టికెట్ తీసుకొని ఎంటర్ కావాలన్నమాట. ఇంకా ఇక్కడ కొండ దిగక ముందే మనకి ఇక్కడ మెడికల్ క్యాంపెయిన్స్ ఉంటాయి, ఇంకా అన్నదానం కూడా ఉంటుంది. సో అన్నం తినే వాళ్ళు అక్కడ తినొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ లోపల దిగినాక కొండ మధ్యలో ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి. కాకపోతే చాలా కాస్ట్ అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వాళ్ళు చాలా కష్టపడి అక్కడ తెచ్చి పెడతారనమాట. సో మన లాంటి వాళ్ళ కోసము కొంచెం అలసిపోయినా గానీ కొంచెం రిఫ్రెష్మెంట్ కోసము అన్ని ఉంటాయి అనమాట అక్కడ. సో సలేశ్వరం మెయిన్ గేట్ నుంచి మనకి 16 kilometers ఉంటుంది మొత్తం లోపలికి. కాకపోతే మనము 10 kilometers మాత్రమే మనం వెహికల్ లో వెళ్ళొచ్చు. తర్వాత మొత్తం 6 kilometers మొత్తం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా 3 కొండలు దాటి మనము స్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట. గైస్, ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇంత మంది రావడం కారణం ఏంటంటే ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సో మళ్ళా నెరవేరినందుకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటారు స్వామిని. సో వాళ్ళ మొక్కుని చెల్లేసుకుంటారు ఇక్కడ. అందుకనే ఎవ్రీ ఇయర్ జనాలు పెరుగుతూనే వస్తారు. సో వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ చాలా మహిమ ఉందని.
ఇయర్ మొత్తంలో యానిమల్స్ తిరుగుతుంటాయి కాబట్టి సో ఈ 3 days చాలా మంది ఉన్నారు అక్కడ ఆ ఏరియాలో వెళ్ళొద్దు అని అవి తెలుసుకోవడానికి ఇక్కడ చాలా మంది అరుచుకుంటూ వెళ్తారు అనమాట. సో అదొక రీజన్. ఇంకొకటి ఇంకా శివయ్యని తలుచుకుంటూ వెళ్తే మనకి ఆ వెళ్ళే దారి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి సో ఇంకా ఇక్కడ భక్తులు వెళ్ళే వాళ్ళందరూ వస్తున్నాం లింగమయ్య అనుకుంటా వస్తారనమాట. ఇంకా వెళ్తున్నప్పుడైతే వెళ్తున్నాం లింగమయ్య అనుకుంటా అడుచుకుంటూ వెళ్తారనమాట. ఏడొస్తుంది వాటర్ పెట్టించలేదా ఉంది ఏమో ఏడుందో చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ మొత్తం వెళ్ళే రూట్ మొత్తము చుట్టుపక్కల లోయలే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచే దర్శనం చేయడానికి వెళ్ళాలి. ఇంకా మళ్ళా పైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలి. మళ్ళా ఇక్కడ ఫుల్ మూన్ రోజు వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫుల్ మూన్ రిఫ్లెక్షన్ మొత్తము కింద లోయలో పడుతుంది అనమాట. సో వాటర్ ఫాల్ మీద పడి ఆ రిఫ్లెక్ట్ మొత్తము శివయ్య మీద పడుతుంది. సో అక్కడ ఆ రోజు దర్శనం చేసుకుంటే చాలా మహిమ అని ఆ రోజు చాలా మంది వస్తారనమాట స్వామిని దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర భక్తులు స్నానం చేసి ఇంకా వాటర్ బాటిల్స్ లో వాటర్ ఫిల్ చేసుకొని వెళ్తారనమాట దర్శనానికి. కింద మనం లోయలోకి వెళ్తే మనము శివయ్య దగ్గర పైన నుంచి వ్యూ పాయింట్ చూసుకుంటే మొత్తం శివలింగ ఆకారంలో ఉంటుంది అనమాట. సో ఆ కేవ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఆ వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటది గైస్. ఈ వాటర్ ఫాల్ అనేది మొత్తం డీప్ 300 meters ఉంటది అనమాట. వాటర్ ఫాల్ మొత్తము ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వచ్చేది ఎవరికి తెలియదు. సో కింద నుంచి చూసుకుంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది గైస్. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు బ్యాగ్ లో అయితే ఖచ్చితంగా చిన్న చిన్న స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవు. సో పైన స్టాల్స్ జస్ట్ 3 kilometers వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం కదా, ఈ రూట్స్ లో అసలు ఏమి ఉండవు. సో ఇక్కడ చాలా కష్టం అనమాట ఏమైనా కావాలన్నా గానీ. సో మాకు వాటర్ కావాలంటే ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ పడుతుంటాయి కదా, సో ఆ వాటర్ ని ఫిల్ చేసుకొని ఇక్కడ తాగుతాం అనమాట. సో ఇక్కడ ఏ వాటర్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఇంకా మీరు షూస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక్కడ కాలినడక నడిచే వాళ్ళు కూడా నడుస్తారు. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి బేర్ ఫుట్ తోనే అస్సలు నడవలేరు. ఇంకా ఇక్కడ నైట్ టైం వెళ్తున్నట్లయితే ప్లీజ్ కోఆర్డినేట్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అస్సలు ఉండవు. సో ఒక్కరు మిస్ అయినా గానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో కోఆర్డినేట్ అయ్యి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి గైస్. చెప్పులు వేసుకోవచ్చు. వస్తున్నా లింగమైన ఇంకా ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ సలేశ్వరం యాత్రని అమర్నాథ్ యాత్ర కూడా అని అంటారు. ఎందుకంటే ఇక్కడ నార్త్ సైడ్ లో అమర్నాథ్ యాత్ర ఎంత కష్టపడి వెళ్తారో సో ఇక్కడ కూడా అట్లానే వెళ్తారు అనమాట. సో చాలా కష్టంగా ఉంటుంది ఎక్కి దిగడం గానీ. ఈ లోయలు మొత్తం 3 కొండలు దాటుకుంటూ వెళ్ళాలి. సో అందుకనే గైస్. వెనకాల
సో గైస్ మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకా 10 minutes ఉంది దర్శనానికి. ఒక ఇది దిగేస్తే దర్శనం అయిపోయినట్టే. సో లెట్స్ గో. రీచ్ అయిపోయింది. చాలా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకొక 10 minutes అయితే దర్శనం అయిపోతుంది. మెల్లగా చూసుకుంటే దిగాలి, లేకపోతే స్లిప్ అయి కింద పడతా. ఫైనలీ ఎక్కేటప్పుడు ఉంటుంది అస్సలైన చుక్కలు అనిపిస్తాయి ఎక్కేటప్పుడు. సో గైస్ దిగేటప్పుడు ఇక్కడ నుంచి దిగాలి. అట్లా నుంచి అక్కడ వెళ్తే మనకి డైరెక్ట్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇందా దర్శనం అయిపోయినాక ఇక్కడ నుంచి మళ్ళా బ్యాక్ మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి కింద దర్శనం అయిపోయి పైనుంచి మళ్ళీ ఎక్కాలి కావాలి. వదిలేసి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఓకే వై బాబు This year we came with this batch. Successfully completed. దర్శనం ఇంకా అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చినట్టు దర్శనం అయిపోయింది. అయిపోయింది ఇంకా ఈ వరకు రప్పించిందంటే దర్శనం అయిపోయింది. మళ్ళీ ఆడ నుంచి 3 kilometers ఇంకా శంఖం హారతిస్తున్నట్టున్నారు. ఏమో కాదే అవును కాదు అన్నట్లే. గైస్ మొత్తానికైతే కిందికి దిగేసినాము. సో వీఆర్ ఎంటరింగ్ టు ది మెయిన్ కేవ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చల్లగా వాటర్ చల్లగా
నేను దిగాల. సో చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ భక్తులందరూ స్నానం చేసి ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్తారనమాట. సో మేము 2014లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ శివయ్య ముందర స్టెప్స్ అనేటివి ఏం లేకుండే. సో ఇప్పుడు మొత్తం మంచిగా కడుతున్నారు అనమాట. సిద్ధు మా నన్ను హాయ్ చెప్పండి. హాయ్ గైస్. గైస్ ఫైనల్ గా అయితే మన స్వామి దర్శనం అయిందనమాట. సో ఇక్కడ మన ముందర కనిపించేది లింగమయ్య స్వామి. ఇంకా ఈ రోజు ఎక్కువ మంది రాకపోయేసరికి మనకు దర్శనం చాలా మంచిగా జరిగింది. ఇంకా ఇక్కడ స్వామి దగ్గర లైట్స్ ఉండవు అనమాట. ఇక్కడ వెలిగించిన జ్యోతితోనే ఆ లైట్ రిఫ్లెక్షన్ తోని మనకి స్వామి కనిపిస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
రావద్దా? ఏంట్రా ఇప్పుడు అస్సలైన టూరిస్ట్ పైకి దర్శనం అయిపోయింది మనది. తీసా ఎండ వచ్చేసింది గైస్. ఇప్పుడు చెమటలు విభత్సంగా గారిపోతాయి. అంటే అలసిపోతే వాళ్ళు కొద్దిగా బ్రేక్ తీసుకోవచ్చు కదా మనం వచ్చే గ్యాప్ లో. సో గైస్ ఇంకా హాఫ్ దూరం వచ్చినాం, ఇంకా హాఫ్ దూరం వెళ్ళాలి.
అంతే గైస్, ఈసారి సలేశ్వరం 2024 స్వామి దర్శనం చాలా మంచిగా జరిగిందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కిందున్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇంకా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలని ట్రై చేస్తాము. మీరు కూడా ఎవరైతే ఈ ప్లేస్కి ఒక్కసారి కూడా రాని వాళ్ళైతే ప్లీజ్ లైఫ్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. సో చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి వస్తే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Did not gonna do it, did not gonna do it, did not gonna do it,